దండన గురించి ఒక లీల చెప్తా. స్వామివారికి మొట్టమొదటి 7 కోట్ల జపాన్ని 7 నెలల్లో 7 కోట్ల వాడికి 7 కోట్ల జపాన్ని సమర్పించాలి అనేటువంటి నా సంకల్పం. అయితే 7 నెలల్లో 7 కోట్ల వాడికి 7 కోట్ల వాడికి 7 కోట్లు సమర్పించాలనేటువంటి డేటును నేను నిర్ణయించా. స్వామివారే నిర్ణయించాలి, ఆయన నాకు స్వయంగా చెప్పాలి. అట్లా మొండిగట్టాన్ని ఆ విధంగా నేను పెట్టుకున్నా. ఆ విధంగా అయితే స్వామివారు 100% నా సేవను స్వీకరిస్తున్నట్టు, లేకుంటే కొంచెం కొంచెం స్వీకరిస్తున్నట్టు ఆ విధంగా అనుకున్నా. టీటీడీ ఈవోనే నాతోటి వాళ్ళ ఎంప్లాయీ ద్వారా ఫోన్ చేసి పలానా రోజు పెట్టుకోమని చెప్పేసిండు. ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ స్టేజ్ ప్రకారంగా నేను జప సమర్పణ అంటే జపాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి సమర్పించే వరకు ఇంగ్లీష్ స్టేజ్ ప్రకారంగా 7 నెలలు కరెక్ట్ అవుతుంది. అది ఎప్పుడు చేసినామంటే 14/6/2003లో చేసిన. అప్పటికి ఇంకా నన్ను 45 రోజులే ఉంది అంటే జప సమర్పణకు. 45 రోజుల ముందు నా 14 అంటే జూన్ 14 రోజు మీరు జప సమర్పణ కార్యక్రమం పెట్టుకోమని చెప్పండి అని చెప్పి అజయ్ కల్లం అప్పుడు ఈవోగా ఉండే నాకు కబురు పంపించాడు. నేను చాలా ఆనందించిన. ఎందుకంటే స్వామివారి స్వయంగా ఈ యొక్క ప్రస్తావన వారి నుంచే వచ్చింది కాబట్టి ఒక అంకంలో నేను పాస్ అయిపోయాను. స్వామివారి నుంచే డేట్ వచ్చింది కాబట్టి. అప్పటికి 7 కోట్లు రాలేదు నా దగ్గర, 5,000 వచ్చినాయి. జపాన్ని పంచడం అయిపోయింది కానీ తిరిగి వచ్చినాయి ఓన్లీ 5,000 పుస్తకాలే ఉన్నాయి. 5,000 పుస్తకాలతో నేను ఏం చేయాలి, ఏం జప సమర్పణ చేయాలి అని చెప్పి నేను చాలా బాధపడ్డా. ఒక వారం రోజులు కూడా కాదు, 3-4 రోజులకు కళ వచ్చింది. అంటే నీకు స్వామివారి పైన నమ్మకం లేదు అని చెప్పి కళ వచ్చేసింది. అది ఒక మైదానం, ఆ మైదానంలో ఒక స్టేజీ అంటే 2 అడుగులు ఎత్తుతోటి ఉంటుంది. ఆ స్టేజీ ఒక 20 అడుగులు అయిన తర్వాత స్టేజ్ తర్వాత వెనకాల ఒక గోడ ఉంటుంది. ఆ గోడకు మధ్యలో ఒక డోర్ ఉంటుంది. దాని వెనకాల కూడా ఇంకొక 20 అడుగులు ఉంటుంది. పెద్ద చుట్టూ కాంపౌండ్ కూడా ఉంటుంది. బయట వాళ్ళు రాలేదు. అయితే స్టేజ్ పైన నేనున్నా. నన్ను ఆ స్టేజీ ముంగట దాదాపు ఒక 300-400 మంది జనాలు ఉన్నారు. అందరూ నాకు స్వామివారి పైన నమ్మకం లేదని చెప్పి టమాటాలతోటి రాళ్లతోటి కొడుతున్నారు. వాళ్ళు విపరీతమైన కోపంతో ఉన్నాడు. కుక్కలు కట్టె తుపాకులతో కొడుతున్నారు. అది నాకు తాకలేదు అంటే పక్క పోతుంది. తాకినా కూడా నాకు పెద్ద అంటే నొప్పి లేస్తుంది కానీ ఏం కాదు అనేటువంటి ఉన్నాను. అట్లా ఆ విధంగా ఉన్నాను. అయితే ఇంతలో పట్టిన వాళ్ళు అక్కడ కొడుతుండ్రు, ఇటు పోయినా కొడుతుండ్రు, అటు పోయినా కొడుతుండ్రు. ఏం చేయాలని చెప్పి అది ఆ డోర్లోకి వెళ్ళిపోయాను నేను. అది డబుల్ డోర్ మధ్య నేను నిలబడ్డా. ఇట్లా 2 చేతులతో పట్టుకొని ఈనంగా వస్తుంటే ఈ డోర్ అడ్డం పెడుతున్నా, ఆ డోర్ వస్తున్నా, ఆనంగా వస్తుంటే ఆ డోర్ అడ్డం పెడుతున్నా. కొట్టకండి అంటున్నా. ఆయన కూడా వాడు వినలేదు. ఇంకోలేమో నన్ను పట్టుకొని మధ్యలోకి తీసుకెళ్ళి కొట్టాలని చెప్పి అనుకొని కనబడకుండా నా దగ్గరికి వస్తున్నాడు. దాన్ని చూసేసి నేనేం చేసినంటే ఆ డోర్ పెట్టేసి డోర్ వెనుకకి పోయి వేయడం పెట్టేసి పైన కింద మొత్తం పెట్టేసి వెనకాలే అప్పుడు బట్ట వేంది మన కింద ఒక జంపుకాడ వేసి ఉంది. అమ్మయ్య అని పడుకున్నాను. ఇదే కదా అంటే దాని అర్థం ఏంటంటే నీకు స్వామివారి పైన నమ్మకం లేదు అని చెప్పి కొట్టిండ్రు. కానీ ఆ తర్వాత 45 రోజుల లోపల చాలా పుస్తకాలు వచ్చేసినాయి. నేను తృప్తిగా మళ్ళీ 7 కోట్ల చెప్పండి సమర్పించేసిన. కొంచెం అపనమ్మకం జరిగినా కానీ ఆయన తట్టుకోడు. పూర్తిగా సంపూర్ణంగా విశ్వాసం లేకపోతే ఎలా ఉంటుంది? చేసేటువంటి ప్రతి సేవకు కొన్ని నియమాలు ఉంటాయి. నేను బయటకు ఆ నియమాలు చెప్పను. ఇప్పుడు నమో వెంకటేశ్వర రథమే ఉన్నది అనుకోండి, పైకి చూడ నేనే తిప్పుతున్నాను, నేనే దానికి ఓనర్ను అని చెప్పి అనుకుంటారు అంతా. కానీ కాదు, ఓనర్ అంతా శ్రీ వెంకటేశ్వరుడే. నా అంటే రథయాత్ర చేద్దామని చెప్పి మొట్టమొదలు అనుకున్నప్పుడు నా మైండ్లోకి వచ్చినటువంటి భావాల అనుసారమే ఆ రథయాత్ర పలానా ప్రాంతాలకు తిరగాలి అనేటువంటి నియమం. అది కాకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు వెళ్తా అంటే కుదురుతుంది. స్వామి ఒప్పుకోడు. ఒకవేళ నేను అట్లే చేస్తా అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేసేసుకో, నేను మటుకు స్వీకరించను అంటాడు. స్వామి స్వీకరించకుండా నేనేం చేయాలని చెప్పి నేను ఆ పని చేయను. ఇలాంటి సందర్భంలో 3వ జప సమర్పణప్పుడు కడపకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచన వచ్చేసింది. అప్పుడు నాకు మీ మిత్రులు కొంతమంది ఉండేవాళ్ళు ఇక్కడ కడపకు సంబంధించిన వాళ్ళు హైఫైగా మేము మీకు ఏదంటే అది చేస్తామో మీరు మా రాతాన్ని కడపకు తీసుకురండి అది అని చెప్పేసింది వాళ్ళు. మీకేం కావాలి అడిగారు. మాకేమొద్దండి, మాకు ఉండటానికి ఒక రూము వసతి, ఒక భోజనము అంతే. ఆ తర్వాత అక్కడ దానికి ఆ రాతానికి వేయడానికి పూలు, ఇవి ఒకటే కావాలి, నాకు ఇంకేం అవసరం లేవని. దానికి వాళ్ళు వెనుకబడి నవ్విండ్రు.
ఈ చిన్నది మేము చేయలేకపోతామని ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు, నవనీశ్వర్ రెడ్డి అని అప్పుడు టీటీడీకి బోర్డు మెంబర్ కూడా ఉండే ఆయన, ఇంకా కొంతమంది ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులే ఎమ్మెల్యేలు లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళే, మీకు అన్నీ ఏర్పాటు చేస్తాము, ఉండటానికి వసతి ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి. ఆ తర్వాత కొన్ని రోజులకు అంటే ఇంకా రథయాత్ర ప్రారంభం కాలేదు, నాకు అనుమానం వచ్చేసింది వాళ్ళపైన, వాళ్ళ ప్రవర్తన పైన నాకు అనుమానం వచ్చేసి అక్కడ వాళ్ళు వసతి సరిగా కల్పించరు, అక్కడికి వెళ్ళొద్దు, అంత బాగలేదు, వేరే దగ్గరికి వెళ్దాము అనుకున్నాం. ఇంత లోపలనే ఒక కళ వచ్చేసింది. ఆ కళలో అజయ్ కల్లం అప్పటి టీటీడీఓ గారు ఫోన్ చేసిండు. ఆయన వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నట్టు నేను స్పష్టంగా చూసిన కళలో. ఆయన పక్కన వాళ్ళ భార్య ఉంది. ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని చెప్పి అడిగింది ఆమెను. ఈమె అడిగింది అతన్ని. ఆయన నేను సాయి రెడ్డికి ఫోన్ చేసిన అన్నాడు. సరే అంటే చెప్పండి. అప్పుడు ఏం సార్, నమస్కారం సార్ అని చెప్పి నేను ఫోన్లో మాట్లాడాను. ఏం సాయి రెడ్డి ఈసారి రథము మరి అది కడపకు వెళ్తుందా అని చెప్పి అడిగాను. వసతి దొరుకుతుందో లేదో కొంచెము ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే వెంటనే ఆయన కోపానికి వచ్చేసిండు, వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడిండు. నేను కడపకు వస్తే నాకు దొరుకుతుందా అన్నాడు. అంటే మీరు పెద్దోళ్ళు సార్, మీకు దొరకకపోవడం ఏంటి, మీకు తప్పకుండా దొరుకుతుంది అన్న. అయితే మనం షేర్ చేసుకుందాం, నువ్వు రా అన్నాడు. అంతే కదా, అంతే. దీంట్లో గ్రహించింది ఏంటి, స్వామివారు తన రూమును షేర్ చేసుకుందాం నన్ను రమ్మన్నాడు. వెంకటేశ్వరుడు ఒక రూమ్లో చోటిస్తానంటే ఏ భక్తుడు పోకుండా ఉంటాడు. ఆ భాగ్యం ఇంకా ఏం కావాలి, ఇంకా నేను వస్తుంటేనే దొరకదంటావు అక్కడ. స్వామివారి లీల ఏ విధంగా ఉంటుందో చూడాలనుకున్నా, అక్కడికి వెళ్ళాలనుకున్నా. ఇక అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళందరూ కూడా మంచి జోర్దారుగా మన నమో వెంకటేశ్వర రథ ప్రారంభోత్సవం చేసిండ్రు. అన్ని పేపర్లలో వచ్చేసినాయి, ప్రెస్ వాళ్ళు వీళ్ళు బాగా అయిపోయింది, బాగా చేసిండ్రు. భోజనం కూడా ఏర్పాటు చేసేసిండ్రు. ఆ తర్వాత 9:30 అయిపోయిన తర్వాత మా రథయాత్ర అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళేసరికి అంత బాగా చెత్త ఉంది, దాన్ని అసలు శుభ్రం చేయలేదు, అంత స్మెల్ వస్తుంది, గంధ స్మెల్ వస్తుంది, ఉండలేకపోయినాం దాంట్లో. అసలు మా వాళ్ళందరూ కూడా మేము ఉండలేము సార్, ఇక్కడ కావాలంటే రోడ్ మీద పండుకుంటాము, మేము ఉండలేమన్నాడు. నేను కూడా అసలు ఎవరు ఉండలేకపోయినాం. ఇట్లా ఉన్నది అనేసరికి కడప వెంకటేశ్వర స్వామి దేవస్థానము ఈవో వచ్చేసి, సార్ మీరు నా రూమ్లో ఉండండి, నేను మీకు కీస్ ఇచ్చిపోతాను అని చెప్పన్నాడు. సరే అన్న, సంతోషం వచ్చి అప్పుడు ఈ కళ వచ్చింది. నా రూమ్లో ఉండమని చెప్పిండు కదా స్వామివారు అని చెప్పి అనుకున్నాను. ఇంత లోపట్నే ఆయన ఆ పని ఈ పని చూసుకొని 9:30, 10 o'clock మాకు కీస్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇక ఇంత లోపట్నే ఏం చేయాలి, ఎక్కడున్నా చూసేసరికి ఆ రోజు ఆ టెంపుల్ యొక్క వాచ్మెన్ రాలేదు. ఆ వాచ్మెన్కి సంబంధించిన ఒక చినిగిపోయిన సాప ఉన్నది. ఆ సాప దేవుని ముంగట వేసేసుకున్న పడుకున్నా. ప్రభు, నేను మీ సేవకుణ్ణి, మీ రూములో మీ గదిలో చోటిస్తా అన్నారు, ఇది నాకు చాలు, నేను మీ సేవకుడిని అని. ఆ సేవకుడిని అనేటువంటి భావన రాత్రి మొత్తం అదే ఆలోచించు పడుకున్నాను. ఆ విధంగా గడిచింది అది. స్వామివారు తన రూమ్లో చోటిచ్చిండు.